హాయ్ ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్ సంబంధించి శాట్ స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ దాంట్లో ఉండేటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రీవియస్ అంటే ఓల్డ్ మోడల్ పేపర్స్లో ఉండేటువంటి సమ్స్ని ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మన ఛానల్ మొట్టమొదటిగా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కితే సో నేను ఎప్పుడైతే ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఎన్ఎంఎంఎస్ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఇందులో ఉన్నటువంటి ఎగ్జామ్స్లో ఇది 2015 కానీ లేదంటే 2016లో కానీ ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్, అందులో ఉండేటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చారో అవి వాటి గురించి మనం చూద్దాం. సో మొట్టమొదటి చాలా ఈజీగానే ఉంటాయి, కొన్ని లాజికల్ థింకింగ్గా ఉంటాయి. సో అవి ఆలోచిస్తే మనకి ఈజీగానే అవుతుంది. సో మొట్టమొదటి చూసుకుంటే ఇఫ్ 64 × 27 × 25 ఈజ్ ఈక్వల్ టు 2 to the power of a into 5 to the power of b into 5 కాదు, ఇక్కడ 3 to the power of b into 5 to the power of c ఇచ్చారు. సో దెన్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c అడుగుతున్నారు. సో a ప్లస్ b ప్లస్ c యొక్క వాల్యూ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 64 ఎలా రాయొచ్చు, 2 to the power of 64 ఉందనుకోండి, దీన్ని ఎలా రాసుకోండి, 2 టేబుల్ 2 32 2 16 ఆ రకంగా మనం రాసుకోవచ్చు. 2 టేబుల్ 2 8 2 టేబుల్ 2 4 2 టేబుల్ 2 2 2 టేబుల్ 2 1 అంటే ఎన్ని ఉన్నాయి, 6 వచ్చాయి. సో ఎందుకు 2 టేబుల్, ఎందుకు 4తో రాయొచ్చు, లేదా 8² రాయొచ్చు, లేదా 4³ రాయొచ్చు, కానీ 2తో ఎందుకు రాసుకోవాలంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో రాసుకోవాలి మనం. సో 2 to the power of 6. అలాగే 27 అయితే మనకి వారాలకు వచ్చు, 3³ 3 × 3 × 3. సో 25 అంటే 5² 5 × 5. సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 2 to the power of a ఇంటూ 3 to the power of b ఇంటూ 5 to the power of c ఉంది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూ దీనికి సమానం చేస్తాం, అలాగే b 3కి సమానం చేస్తాం, 5కి సమానం చేస్తాం. సో మనం అలా కనుక చూసుకుంటే 2 power 6 2 to the power of a ఈజ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 6కి సమానమైంది. సో అలాగే 3³ 3 to the power of b అని ఉంది కాబట్టి b వాల్యూ 3కి సమానం. సో 5² 5 to the power of c కాబట్టి c వాల్యూ 2. సో వాళ్ళు అడిగిన వాల్యూ ఏంటి అడిగారు, a ప్లస్ b ప్లస్ c అడిగారు. సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 6 + 3 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. సో అక్కడ కింద ఆప్షన్స్ 1 2 3 4 5లో కానీ లేదా 1 2 3 4లో కానీ ఏ 11 ఆప్షన్ ఎక్కడైతే ఉందో దాని ఆన్సరు. సో 11 యొక్క ఆన్సర్ మనం రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం కనుక చూసుకుంటే సో ఈ రకంగా ఒక క్వశ్చను. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేద్దాం, చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ x + 1/y + 1/z ఈ మోడల్ సమ్ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఇస్తున్నారు. సో దాన్ని మనం కనుక చేస్తే 37/7 దెన్ ద వాల్యూ ఆఫ్ x into z to the power of y ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. అంటే మొట్టమొదటిగా మనం ఆ వాల్యూ రావాలంటే x వాల్యూ కావాలి, y వాల్యూ రావాలి, z వాల్యూ రావాలి. సో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఇది x + 1/y + 1/z 37 ఎలా రైచు మనం, 37/7 ఉందనుకోండి, 7 ఎంత, 7 × 5 = 35 అంటే 2. అంటే మనకి 5 2/7 రాయొచ్చు, లేదా 5 + 2/7 అని మనం రాయొచ్చు. 5 2/7 అంటే 5 + 2/7. సో మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 5 + 2/7 అని రాసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి x వాల్యూ దేనికి సమానం అవుతుంది, ఇక్కడ 5కి సమానం. x వాల్యూ 5, అది పక్కన పెట్టుకోండి అలాగా. నెక్స్ట్ సో ఇప్పుడు మన ఇది 1/y + 1/z అనేది 2/కి సమానం అవ్వాలి. ఇప్పుడు ఎంత అవ్వాలి, 1/y + 1/z అంటే x వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ పార్ట్ 2/7కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ 2/7 కాదు కదా మనకి రావాల్సింది, 1/, రావాలంటే అప్పుడు ఏం చేయాలంటే 1/7/2 అవుతుంది. ఎంత అవుతుంది, 7/2. రెసిప్రోకల్ అనమాట.
7/2 రెసిప్రోకల్ చేస్తే 2/7. సో ఇది ఎందుకని ఇలా రాసుకున్నాం, 1 రావాలి కాబట్టి. సో ఇప్పుడు మరలా ఇప్పుడు 1 1 సమానం. ఇప్పుడు y ప్లస్ 1/z దేనికి సమానమైంది, y ప్లస్ 1/z 7/2కి సమానమైంది, 7/2. సో ఇప్పుడు 7/2ని మనం ఎలా రాయొచ్చు, 7/2 అంటే 7ని మనం 2తో డివైడ్ చేస్తే 2 3 6 1 అంటే 3 1/2 అని రాయొచ్చు. 3 1/2 ఈజ్ నథింగ్ బట్ 3 + 1/2, 3 + 1/2 రాయొచ్చు. 3 + 1/2 అంటే y ప్లస్ 1/zని మనం ఎలా రాయొచ్చు, 3 + 1/2 అని రాయొచ్చు. 3 + 1/2. సో x వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ దేనికి సమానం, 3కి సమానం. సో x ఇక్కడ రాసుకోండి, x = 5, y = 3, z దేనికి సమానం, ఇక్కడ 1/z = 1/2. సో ఇప్పుడు z = 2కి ఈక్వల్ అవుతుంది, z = 2. సో నౌ ఇక్కడ ఏంటి అడిగారు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఇంటూ z⁻y అడిగారు. సో వాట్ ఈస్ x వాల్యూ 5, z వాల్యూ 2, y వాల్యూ 3, 2³ సో 5 × 2³ అంటే 8, 5 8 40. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 40. సో మనం ఈ రకంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 40 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ రకంగా మనం ఫ్రాక్షన్స్ భిన్నాలు కనుక మనం చేసుకోగలిగితే ఈజీగా చెయ్యొచ్చు. అంటే ఏం లేదు, దాన్ని మన యొక్క వాల్యూస్ మనం రాసుకుంటాం. 37/7 ఉందనుకోండి, 5 2/7 అంటే 5 + 2/7. సో ఆ రకంగా మార్చుకోవాలి మెజర్మెంట్లో. నెక్స్ట్ థర్డ్ సమ్, ఇఫ్ x + 1/x హోల్² x ఇవ్వచ్చు, లేదా ఇక్కడ r ఇవ్వచ్చు, లేదా t ఇవ్వచ్చు, s ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, = 3 ఇచ్చారు. సో దెన్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³ అడుగుతున్నారు. x³ + 1/x³ వాల్యూ. సో మనకు ఆల్రెడీ ఇక్కడ x + 1/x² = 3 కాబట్టి ఇప్పుడు x + 1/x ఎంత అవుతుంది, స్క్వేర్ అటు అయిపోతే √3 అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, క్యూబ్ అడిగారు. క్యూబ్ అడిగినప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోండి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా ఘనము చేయగా అప్పుడు ఎంత అవుద్ది, x + 1/x హోల్³ = √3 మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. a + b హోల్³ ఫార్ములా ఏంటి, a + b హోల్³ ఫార్ములా a³ + b³ + 3ab × a + b. సో ఇంకొక ఫార్ములా ఉంది, a³ + b³ + 3a² b + 3ab² అని కూడా ఉంది. కానీ ఇక్కడ మనం ఈ 3ab × a + b ఫార్ములా వాడాలి. ఎందుకు వాడాలంటే చెప్తాను. సో x హోల్³ + 1/x హోల్³ + 3 × x × 1/x × x + 1/x. ఎందుకంటే x + 1/x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం కోసం ఈ ఫార్ములా వాడాము. అలాగే ఇక్కడ x కూడా క్యాన్సిల్ అవుతుంది. సో √3 హోల్³ అంటే ఏంటి, √3 హోల్³ అంటే 3 సార్లు మల్టిప్లై చేయమని, √3 × √3 × √3. సో √3 × √3 ఎంత, √9. √9 అంటే 3. సో 3√3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ x³ + 1/x³, ఇక్కడ x క్యాన్సిల్, ప్లస్ 3 × వాట్ ఈస్ x + 1/x వాల్యూ, √3 = 3√3. సో ఇప్పుడు పక్కన రాసుకుంటే x³ + 1/x³ = 3√3. ఈ 3√3ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, చేస్తే -3√3. సో ఇది క్యాన్సిల్. సో x³ + 1/x³ = 0 వచ్చింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, x³ + 1/x³ 0 అనేది ఖచ్చితంగా అవుతుంది. సో దాన్ని స్టెప్ బై స్టెప్ ఫార్ములాస్ ప్రకారంగా వేసుకుని మనం చేయగలిగితే ఈజీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరొక సమ్ చూద్దాం. ఫోర్త్ సమ్, టూ ఈజ్ 10% ఆఫ్ ఫోర్సమ్ TW2 ఇచ్చారు, ఈజ్ 10% ఆఫ్ x and 20% of y. So then what is the value of x minus y ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ 2 అనేది దేనికి సమానం అంటున్నాడు, 2 అంటే 2 వేసుకుందాం, 10% ఆఫ్ xకి సమానం అంటున్నాడు. అదేవిధంగా 2 అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు, 20% ఆఫ్ వైకి ఈక్వల్ అంటున్నాడు, 20% ఆఫ్ వై. 2 అనేది
10% ఆఫ్ ఎక్స్కి, అలాగే 2 అనేది 20% ఆఫ్ వై కూడా ఈక్వల్ అంటున్నాడు. సో 2 10% ఎంత పర్సెంటేజ్ రిమూవ్ చేసినాం 10/100 రాసుకోవచ్చు. వై ఆఫ్ హాఫ్ అంటే ఇంటూ ఎక్స్. ఇది ఇటువైపు వచ్చేయండి. 10/100 ఇటువైపు వస్తే ఎంత అవుతుంది? 100/2, 100/10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 0 0 క్యాన్సిల్, 2 10 20 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వై ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఈజ్ ఈక్వల్ టు 20/100 వై ఆఫ్ హాఫ్ అంటే వై. సో 20/100 ఇటువైపు వస్తే 2 ఇంటూ 100/20 ఈజ్ ఈక్వల్ టు వై. 0 0 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. సో 10 మిగిలింది ఇక్కడ వై. ఎక్స్ వాల్యూ 20 వచ్చింది, వై వాల్యూ 10 వచ్చింది. కానీ వాళ్ళు అడిగింది ఏంటి? ఎక్స్ మైనస్ వై అడిగారు కాబట్టి ఎక్స్ వాల్యూ 20 మైనస్ 10 దట్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఆన్సర్? 10. సో ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, అదొక స్టెప్. సో 3 రకాలుగా మనం చేయగలిగితే ఈజీగానే సమ్ మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సమ్ నెంబర్ 5. సమ్ నెంబర్ 5 కనుక చూసుకుంటే విచ్ ఆఫ్ ది, సో సింప్లిఫై ఇచ్చారు. సింప్లిఫై, సో ఇక్కడ ఏ వాల్యూకి సమానం అని అడుగుతున్నాడు. సింప్లిఫై సూక్ష్మీకరించము. ఇక్కడ 2 - 4 - 6 - 8 + 10 - 12 + 14 డివైడెడ్ బై 3 - 6 - 9 - 12 + 15 - 18 + 21. చాలామంది ఇవాళ క్యాన్సిల్ చేసేస్తుంటారు. 3 1 3 2 అలా చేయకూడదు. 6 6 క్యాన్సిల్ చేయకూడదు. సో ఇక్కడ అన్ని ప్లస్ల మధ్యలో ఉన్నాయి కాబట్టి మైనస్లు ముందు సింప్లిఫై చేయండి. ప్లస్లన్నీ యాడ్ చేయండి. 2 10 12 12 + 14 26. మైనస్లువి -4 - 6 - 10 - 18 - 30 బై ఇక్కడ ప్లస్లో యాడ్ చేయండి. 3 + 15 18 18 + 21 39. అలాగే మైనస్లు చూసుకుంటే -6 - 9 - 12 ఎంత అయింది? -27 -45 -45 ఏను 15 15 27 27 అను 18 45. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ -4/-6 వచ్చింది. -4/-6 -15 -27 -27 30 30 45. సో ఇక్కడ 3 18 39 సరిపోయింది. సో ఇప్పుడు మైనస్ క్యాన్సిల్. 4 టేబుల్ 2 టేబుల్ 2 2 2 3 సో ఆన్సర్ ఈస్ 2/3. సో ప్లస్లో యాడ్ చేయండి. 2 10 12 12 12 14 26 -10 -18 -30 అంటే -4. ఇక్కడ 3 15 18 18 + 21 39 -15 -27 -45 అంటే అది -6. 2 మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 2 2 2 3. సో వాట్ ఈస్ ఆన్సర్? 2/3. సో ఒక్కొక్కసారి చూసుకోండి, ప్లస్లో మైనస్లో చేసినప్పుడు కొంచెం మిస్టేక్స్ రాకుండా ఎలా చేయాలి అనేది ఇంటీజర్స్లో చాలా కొంచెం పట్టుదల పట్టుంటే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ కొంచెం లాజికల్ థింకింగ్ ఇచ్చాడు చూడండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3x - 2 ఇంటూ 4x + 1 మైనస్ 3x - 2 ఇంటూ 4x + 1 when x = 4. ఇది డైరెక్ట్గా ఆన్సర్ వేయచ్చు. సో x = 4 సబ్స్టిట్యూట్ చేయడం, తర్వాత ఆన్సర్ ఎంత వచ్చిందనేది కాకుండా మనం కొంచెం థింక్ చేస్తే దీని వాల్యూ అంతా ఏ అనుకుందాం, దీని వాల్యూ అంతా బి అనుకుందాం. మైనస్ 3x - 2 ఇక్కడ కూడా 3x - 2 ఉంది కదా, ఏ అనుకుందాం. 4x + 1 బి అనుకుందాం. సో ఏబి మైనస్ ఏబి అంతా క్యాన్సిల్ 0. సో మనం 4 సబ్స్టిట్యూట్ చేయడం అసలు డైరెక్ట్గా ఏబి మైనస్ ఏబి ఇది కూడా 0 వచ్చింది ఆన్సర్. సో ఇది మనల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి కొంచెం లాజికల్ థింకింగ్ క్వశ్చన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సమ్ నెంబర్ 7. ఇది ఒకసారి చూసుకుంటే ఇది √1 × 2 × 3 × 4 + 1 = 5 ఇచ్చారు. ఇది ఇఫ్ దీని వాల్యూ అనమాట. అలాగే ఇక్కడ 1తో స్టార్ట్ అయింది, ఇక్కడ 2తో స్టార్ట్ అయింది. 2 × 3 × 4 × 5 + 1 = 11 ఇచ్చారు. ఇక్కడ 1 2 3 నెక్స్ట్ 3 × 4 × 5 × 6 + 1 = 19 ఇచ్చారు. సో అలా వేసుకుంటూ వెళ్తే సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్
అని ఇచ్చి ఇలా ఇచ్చారు. సో √50 ఇంటూ 51 ఇంటూ 52 ఇంటూ 53 + 1 = క్వశ్చన్ మార్క్ అన్నారు. సో మనం దీన్ని కనుక ఒకసారి థింక్ చేస్తే ఇది కొంచెం వీటిని ప్యాటర్న్ కనుక ఆలోచిస్తే ప్యాటర్న్ సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇక్కడ 1 4 ఫస్ట్ది లాస్ట్ మల్టిప్లై చేయండి. 1 × 4 ఎంత 4, 4 + 1 ఎంత 5 అని వేసుకున్నారు. సో ఆ ప్యాటర్న్ ఉంది. అలాగే 2 5 10, 10 + 1, 2 5 10 + 1 11. అలాగే 3 6 18, 18 + 1 19. సో ఇక్కడ కూడా అదేవిధంగా మనం అప్లై చేస్తే 50 × 53 మల్టిప్లై చేయండి. చేస్తే ఎంత 0 2650 +1 చేసుకోవాలి. ఇక్కడ +1 2651 అనేది ఆన్సర్ అవుతుంది. 2651 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ నెంబర్ 8 కనుక చూసుకుంటే, సో ఇది ప్యాటర్న్ సంబంధించి ఇచ్చారు కాబట్టి మనం ప్యాటర్న్ యూజ్ చేసి మనం చేయాలి. సమ్ నెంబర్ 8 ఏమి ఇచ్చారు? ఇఫ్ 2⁴x + 2⁴x + 1 + 2⁴x + 2 + and so on 2⁴x + 7 = 255 అయితే దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని ఒకసారి మనం కనుక చూసుకుంటే ఇది 2⁴x, దీని ఎలా రేచు 2⁴x × 2⁴1 + 2⁴x × 2² + and so on అలాగా 2⁴x × 2⁴7 అని రాయొచ్చు. ఎందుకంటే a⁴m + n అంటే a⁴m × a⁴n. సో మనకి ఏ ఫార్ములా a⁴m × a⁴n అంటే a⁴m + n. సో అలాగే ఇక్కడ మనకి 2⁴x కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏమి లేకపోతే కామన్ వెళ్ళిపోయింది. 2⁴x అంటే 1 ఉన్నట్టే. ఇంకా ఎందుకంటే ఏ ఉందనుకోండి, ఏ కామన్ తీసేస్తే ఎంత 1 ఉంటుంది. ఏ × 1 ఏ ఓన్లీ. అలాగే 2⁴x కామన్ తీస్తే 1 ఉంటుంది. ఇక 2⁴x కామన్ వెళ్ళిపోయింది. ఇంక 2⁴1 2² అలాగే 2³ 2⁴4 2⁴5 2⁴6 2⁴7 = 255. ఇవన్నీ కూడా 255 సమానం చేయాలి. ఎందుకంటే 255 అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు 2⁴x 1 2 4 2² 2³ అంటే 8 16 32 64 128 = 255. సో ఇవన్నీ యాడ్ చేస్తే 255 వస్తుంది మీకు. 3 7 15 31 63 127 255. సో 2⁴x = ఇక్కడ అన్నీ కూడా 2 ఉన్నాయి కాబట్టి ఇలా 50 మార్క్ పెట్టుకుంటాం. 255 = 255. సో ఇప్పుడు మనకి 2⁴x కావాలంటే ఏమవుతుంది? 255/255. ఇది క్యాన్సిల్ 1 అంటే 2⁴x = 1 వచ్చింది మనకి. సో 1 అంటే x ఆన్సర్ 1 అని రాయకూడదు. సో 1 అని ఎలా రాయొచ్చు చూసుకోవాలి. బేస్ 2 కింద 2⁴0 రాయొచ్చు అంటే x = 0. సో ఎనీ నెంబర్ ఈ రైజ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. సో 1 అని మనం ఎలా రాయొచ్చు? 2⁴0 కింద రాయొచ్చు. సో వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? 0 అవుతుంది. ఓకే. నెక్స్ట్ సమ్ నెంబర్ 9 కనుక చూసుకుంటే, సమ్ నెంబర్ 9 ఇక్కడ నేను ఒక టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. 9th చూడండి. ఇఫ్ x = y = 3:4 then what is the value of 4x - y = 2x + 3y అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ 4x - y/2x + 3y అని ఉన్నట్టే లెక్క. ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు? x = y = 3:4 ఇచ్చారు. 3:4 అంటే దాని మీనింగ్ ఏంటి? లెట్ x = 3k, y = 4k అనుకోవాలి. k అనుకోవాలి ఎప్పుడు కూడా, లేదంటే ఏ అనుకోవచ్చు, p అనుకోవచ్చు ఏదైనా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో 4 × x వాల్యూలో 3k, y వాల్యూలో 4k బై 2 × x అంటే 3k ప్లస్ 3 × 4k చూస్తుంటే 4 3 = 12k మైనస్ 4k బై 6k ప్లస్ 12k ఎంత అవుతుంది? ఇక్కడ 12k - 4k 8k, ఇది 18k. k వాల్యూ క్యాన్సిల్. ఇప్పుడు 8/18 8/18 అంటే ఎంత? 2 టేబుల్ 2 4 2 9 that is 4/9 is 9
ఈజ్ 9 నథింగ్ బట్ 4:9 అవుతుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ నెక్స్ట్ టాస్క్ క్వశ్చను, ఇది 10th క్వశ్చను. ఒకవేళ ఈ టాస్క్ క్వశ్చన్ కనుక ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు దీన్ని కామెంట్ బాక్స్ రూపంలో మీరు పెట్టండి వీడియోకి ఆన్సర్ని, రైట్ అయినా రాంగ్ అయినా సరే. అలాగే లైక్ చేయండి, మీ యొక్క లైక్ అయినా నాకు మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పుడు 10th వన్, ఇఫ్ x² + 1 = 2x, then the value of the x⁴ plus x⁴ plus x⁴ plus x⁴ is equal to ఎంత? x² + 1 = 2x అయితే then the value of x⁴ plus x⁴ plus x⁴ plus x⁴ క్వశ్చన్ మార్క్ ఎంత అంటున్నారు. ఈ యొక్క ఇది టాస్క్ క్వశ్చను. దీనికి ఆన్సర్ కనుక మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అదేవిధంగా టాస్క్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మీరు ప్రతి ఒక్కరు రైట్ రాంగ్గా పెడితే దాన్ని కరెక్ట్ అవునా కాదా అనేది నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో దీన్ని కరెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.